నల్గొండలో అకాల వర్షానికి వడ్లన్నీ కొట్టుకుపోవడం పేపర్లో చూసాం. అయ్యా మంత్రివర్యులు ఇంకెన్ని రోజులు కొనుగోలు కేంద్రాలు స్టార్ట్ చేస్తారండి? వాళ్ళంతా రైతులు పోయిన తర్వాతన చెప్తున్నా కదా సార్, రైతులను ఏడిపించిన ప్రభుత్వం అంటే మీ ప్రభుత్వం ఉంది. ఇంత కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటేనే రైతుల వ్యతిరేక ప్రభుత్వం అని బాగా ముద్రపడిపోయింది. మీరు రైతులకు రూపాయి కూడా చెయ్యరు, అది మీ వల్ల కాదు కూడా. రోడ్ల మీద వడ్లన్నీ నానిపోయినాయి. ఎవరు కొంటారు? కొట్టుకుపోయింది, ఎవరిస్తారు? చేలో ఉంటేమో పడిపోతున్నాయి, బయట పెడితేనేమో వాటికి సేఫ్ లేదు. కొనుగోలు అటు ప్రైవేట్ వాళ్ళ చేత కొనకుండా చేయటం, దానికి మీరు దళాలతో కుమ్మక్కు అవటం. మీరు దళాలతో గవర్నమెంట్ కుమ్మక్కు కాకపోతే ఈ పనులేంటి? మీకు అంతో కొంత కుమ్మక్కు కావడం వలనే మీరు ఇట్లా ప్రైవేట్ కేంద్రాలు పెట్టట్లే, కొనుగోలు కేంద్రాలు పెట్టట్లే. ఈ పాటికి కేసీఆర్ బీఆర్ఎస్ హయాంలో కొనుగోలు కేంద్రాలు పెట్టారు, మీలాగా కాదు. లాస్ట్ ఇయర్ బాగా చేశారు. ఈ సంవత్సరం ఏమొచ్చింది మీకు? దీపావళి తర్వాత చేస్తాం అంటే దీపావళి తర్వాత ఊడ్స్ పెట్టుకున్న తర్వాత మీరు చేసేది కొనుగోలు కేంద్రాలు పెట్టేది ఎప్పుడు సార్? ఇక రైతులంతా సచ్చిన తర్వాత మీరు కొనుగోలు కేంద్రాలు పెట్టేది? రైతుల ఆవేదన పట్టదా? ఏది పట్టదు మీకు సార్. ఇంత మీకు పని చేయి లేకపోతే రాజీనామా చేసి వెళ్ళిపోండి సార్. ఎందుకు ఇవన్నీ? అగ్రికల్చర్ ఆఫీసర్ని ఎప్పుడు పంపిస్తారు? పంటలు అన్నీ వేసుకున్న తర్వాత వాళ్ళు ఆ పంటలు వేయాలి, ఈ పంటలు వేయాలని అప్పుడు చెప్పడానికి ఆ బిల్డప్లు. ముందు నుంచి ఏం చేస్తారండి? సీజన్ స్టార్ట్ కాకముందు కొనుగోలు కేంద్రాలు ఎప్పుడు స్టార్ట్ చేయాలి? వరి కోతలు స్టార్ట్ చేసే ముందే మీరు రెడీ పెట్టుకున్నా అంటే అది ఉంటుంది. మీరు కేంద్ర ప్రభుత్వంతో ఎక్కడ సఖ్యంగా ఉన్నారు? ఎంతసేపు ఇందిరమ్మ చనిపోయిన ఇందిరమ్మ వస్తుంది మీకోసం, వస్తుంది, మీకు హెల్ప్ చేస్తుంది. ఆ చీరలు కూడా ఇందిరమ్మ చీరలు.